ఎవర్ గ్రీన్ సాంప్రదాయం లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అంబటి సిల్క్స్ విజయవాడ. తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ముఖ్యంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గత ఎన్నికల్లో గెలిచినటువంటి టీవీకే పార్టీ అధినేత విజయ్ ముఖ్యమంత్రి కాబోతున్నాడా లేదా, విజయ్ని ముఖ్యమంత్రిగా కానివ్వకుండా చేస్తున్నటువంటి ప్రయత్నాలు సఫలిస్తాయా, లేదంటే తిరిగి వాటన్నిటిని అధిగమించి విజయ్ ముఖ్యమంత్రి అవుతాడా? సో ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే హాట్ టాపిక్ మరి ఈ వీడియోలో డీటెయిల్డ్గా విజయ్ ముఖ్యమంత్రి అవడానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి, లేదంటే అడ్డుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో డీటెయిల్గా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను అనలిటిక్స్తో పాటు. మనం ఒకసారి చూసినట్లయితే విజయ్ ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీకి సంబంధించి చూస్తే మొత్తం 234 స్థానాలు తమిళనాడు అసెంబ్లీలో ఉన్నాయి. అందులో మ్యాజిక్ ఫిగర్ ముఖ్యమంత్రి కావాలి అంటే 118 స్థానాలు అవసరం ఉంది. ఇప్పుడు విజయ్కి వచ్చినటువంటి స్థానాల సంఖ్య ఒకసారి మనం పరిశీలించినట్లయితే, ఒకసారి మీకు ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన వెబ్సైట్ని ఒకసారి మీకు ఓపెన్ చేసి డైరెక్ట్గా చూపిస్తాను. సో ఎన్ని స్థానాలు ఎవరికి వచ్చాయి? టీవీకే పార్టీకి 108 స్థానాలు వచ్చాయి, డిఎంకే పార్టీకి 59, అన్నా డిఎంకేకు 47, కాంగ్రెస్ పార్టీకి 5 స్థానాలు. సో ఇక మిగిలినటువంటి పార్టీలను ఒకసారి మనం చూసినట్లయితే పిఎంకేకు 4 స్థానాలు, అలాగే ఇండియన్ ముస్లిం లీగ్ సంబంధించి 2 స్థానాలు, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐకి 2, సిపిఎంకి 2, వీసీకేకి 2, బీజేపీకి 1, డిఎండికేకి 1, అలాగే ఐడిఎంకి అమ్మా పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్టీకి 1, మొత్తం 234. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే 234 స్థానాలు మొత్తం అయితే అందులో కావాల్సింది 118. విజయ్ గెలిచినటువంటి స్థానాలను ఒకసారి మనం చూసినట్లయితే టీవీకేకి 108. సో 118లో 108 గాను విజయ్కి ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు అవసరం. సో 10 మంది ఎమ్మెల్యేల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 5 మంది ఇప్పటికే సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి విజయ్కి సంబంధించినటువంటి ఆ 5 మంది అంటే ఇప్పుడు 113 మంది ప్రస్తుతం విజయ్ వద్ద ఉన్నారు. ఇక్కడ ఈక్వేషన్ చాలా డీటెయిల్గా మీకు చెప్తాను. అలాగే మనకి మరొక అంశం ఏంటంటే, విజయ్ దగ్గర 108 మంది ఉన్నప్పటికీ కూడా విజయ్ 2 స్థానాల్లో పోటీ చేశాడు కాబట్టి, ఒక స్థానంలో రాజీనామా చేసేసారు కాబట్టి ప్రస్తుతం ఆ సంఖ్య అంటే విజయ్ 2 చోట్ల పెరంబూరు, తిరుచి ఈస్ట్లో పోటీ చేశాడు, తిరుచి ఈస్ట్కి సంబంధించిన కాన్స్టిట్యున్సీలో రాజీనామా చేశాడు కాబట్టి ఇప్పుడు విజయ్ దగ్గర ఉన్న సంఖ్య 107 ప్లస్ 5 అంటే ఇప్పుడు 112 స్థానాలు విజయ్ దగ్గర ఉన్నాయి. 112 స్థానాలు విజయ్ దగ్గర ఉన్నాయి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక స్థానం రాజీనామా చేశారు కాబట్టి ఈ 234 నుంచి ఇప్పుడు టోటల్ అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య 233 అవుతుంది. 233లో మెజారిటీ కావాల్సిన సంఖ్య ఇక్కడ 118 అనుకున్నాం, రాజీనామా చేయడం వల్ల ఇప్పుడు మెజారిటీ 117 అవసరం ఉంటుంది. సో 117 ఇప్పుడు విజయ్ దగ్గర ఉన్నటువంటి 117 ఎమ్మెల్యేలు విజయ్ పార్టీకి సంబంధించి 107, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 5, మొత్తం కలుపుకుంటే 112 ఉంది. సో ప్రజెంట్ విజయ్ దగ్గర 112 ఉంది. ఇక కావాల్సినటువంటి వారి సంఖ్య ఎంత అంటే 117 కావాలి కాబట్టి ఇప్పుడు 117 మొత్తం కాబట్టి విజయ్కి 112 ప్లస్ 5 మంది ఎమ్మెల్యేలు వస్తే విజయ్ సీఎం పక్కా. ఆ 5 మంది ఎవరెవరు వస్తారు, వచ్చే అవకాశం ఉందో ఇప్పుడు మనం ఈ 5 మంది కోసమే మొత్తం తమిళనాడు రాజకీయం అంతా కూడా తిరుగుతుంది. ఈ 5 మంది ఎమ్మెల్యేల కోసం, ఈ 5 మంది ఎమ్మెల్యేలకి ఎవరెవరు ఎలా సపోర్ట్ చేస్తారో ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. చూద్దాం. ఇప్పటికే మనం ఒకసారి ఎలక్షన్ వెబ్సైట్ని మనం ఒకసారి చూసినట్లయితే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ డిఎంకే అయితే చెప్పేసింది విజయ్ పార్టీకి సంబంధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో మేము అసలు ఎలాంటి అడ్డంకులు సృష్టించమని డిఎంకే పార్టీ 59 మంది ఎమ్మెల్యేలు గెలిచిన ఆ పార్టీ చెప్పేసింది. ఇక మిగిలినటువంటి 3వ అతిపెద్ద పార్టీ 47 అంటే అన్నా డిఎంకేలో ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు విజయ్కి సపోర్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అన్నా డిఎంకేలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఇప్పటికే పాండిచేరిలో ఉన్న ఒక రిసార్ట్లో విజయ్ కోసం సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు విజయ్తో సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా విజయ్ ఏమంటున్నాడంటే, నేను ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా బిహేవ్ చేయను,
సో ఒక పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఆ పార్టీని చీల్చి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి నాకు సపోర్ట్ చేయడం అనేది ప్రజాస్వామ్యకి విరుద్ధం. నేను మళ్ళీ తిరిగి సాంప్రదాయ రాజకీయాలని మళ్ళీ అలవాటు చేసినట్టు అవుతుంది కాబట్టి దానికి విరుద్ధం అని ప్రస్తుతం విజయ్ ఆలోచన చేస్తున్నాడు. ఇక ఆప్షన్ లేనటువంటి సందర్భంలో ఇప్పుడున్నటువంటి అవకాశాలను మనం ఒకసారి పరిశీలించినట్లయితే ప్రస్తుతానికి ఇక్కడ చూసినట్లయితే 5 కాంగ్రెస్ ఆల్రెడీ ఇచ్చేసిన సపోర్టు. మిగిలినటువంటి 4 విషయానికి వస్తే ఒకసారి పిఎంకేకు 4 ఉన్నాయి. పిఎంకే ఎవరితో పోటీ చేసింది? అన్నా డిఎంకే, బీజేపీ, ఆ కూటమి నుంచి పిఎంకే పోటీ చేసింది. కాకపోతే ఇప్పుడు బీజేపీ ఒత్తిడి వల్ల పిఎంకేలో ఉన్న 4 కూడా ప్రస్తుతం సపోర్ట్ చేయాలనుకున్నప్పటికీ కానీ ఇప్పుడు సపోర్ట్ చేసే పరిస్థితి ధైర్యంగా లేదు. కాబట్టి వీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఇక ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ అయితే డిఎంకే కాంగ్రెస్తో కలిసి పోటీ చేసింది ఆ కూటమిలో. ఇప్పుడు ఈ పార్టీ కూడా సపోర్ట్ చేయడానికి ముందుగా వచ్చింది. కానీ బీజేపీకి భయపడి కేంద్రానికి వ్యతిరేకంగా ఇప్పుడు నిర్ణయం తీసుకోవడానికి ఈ పార్టీ కూడా ఆలోచిస్తుంది. కాకపోతే ఈ పార్టీ విజయ్ మీద ఉన్నటువంటి ఒకవేళ ప్రజల్లో మరింత వ్యతిరేకత వస్తే, అంటే విజయ్ మీద చేస్తున్న వ్యతిరేక పార్టీలన్నీ కలిసి చేస్తున్నటువంటి ఇప్పుడు జరుగుతున్న ఈ మొత్తం అంశానికి సంబంధించి వ్యతిరేక వస్తే ఐయుఎంఎల్ అంటే ముస్లిం లీగ్ కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికి ఇంకా రాలేదు. ఇక వీసీకే పార్టీ కూడా డిఎంకేతో కలిసి పోటీ చేసింది. కాబట్టి వీసీకే పార్టీ కూడా మేము విజయ్కి సపోర్ట్ చేయము అని చెప్పేసింది. ఇది మాత్రం డౌట్లో ఉంది. అంటే ఇండియన్ ముస్లిం లీగ్ డౌట్లో ఉంది. వీసీకే మాత్రం సపోర్ట్ చేయమని తెగేసిగా ఓపెన్గా వచ్చి చెప్పేశారు. ఇక మిగిలినటువంటి సిపిఐ అయితే మాత్రం ఒక 2 స్థానాలను గెలుచుకోనుంది. సిపిఐ ప్రస్తుతం ఇక్కడున్న సిపిఐ ఆలోచన చేస్తుంది. ఏమైనా ఆలోచన చేస్తుంది అంటే సిపిఐ మాత్రం ఇక్కడ ఒక ఆలోచన చేస్తుంది. ఏమైనా ఆలోచన చేస్తుంది? ఇవ్వాలా వద్దా? బీజేపీకి వ్యతిరేకంగా పోతున్నాడు కాబట్టి కాంగ్రెస్తో పాటు కలిసే సిపిఎం పోటీ చేసే కాబట్టి సిపిఐ ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ స్థానిక రాజకీయాలను బట్టి ఇప్పుడు అక్కడ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సిపిఎం ఈ 2 సపోర్ట్ చేసినా విజయ్ సక్సెస్, లేదంటే ఇండియన్ ముస్లిం లీగ్ సపోర్ట్ చేసినా విజయ్ సక్సెస్. కాకపోతే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే మేము సపోర్ట్ చేస్తే 2 స్థానాలకు గాను 2 మంత్రి పదవులు ఇవ్వాలి. 2 ఎమ్మెల్యేలు ఉంటే 2 ఎమ్మెల్యేలకి మంత్రి పదవులు ఇవ్వాలి. ఇలా ఎంతమంది సపోర్ట్ చేస్తే అంతమందికి మంత్రి పదవులు ఇస్తే విజయ్ ఇది సాధ్యపడదు అనేటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు. రేపు ఒక రోజు వీళ్ళు ప్రభుత్వాన్ని బెదిరించే అవకాశం ఉంది. కాబట్టి ముందుకు వెనక్కు అనేటువంటి వెళ్ళే పరిస్థితి అక్కడ నెలకొంది. ఇక మిగిలినటువంటి పార్టీలను మనం ఒకసారి పరిశీలించినట్లయితే బీజేపీ ఒక స్థానం ఉంది. బీజేపీ ఎలాగో సపోర్ట్ చేయదు, విజయ్ కూడా అడగడు. ఇక డిఎండికే 1 స్థానాన్ని గెలుచుకుంది. అలాగే ఏఎంఎం, కేఎంఎన్, కేజీ 1 స్థానం. ఇది అన్నా డిఎంకే కూటమిలో ఉంది. ఇది కూడా విజయ్కి సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతానికి బీజేపీకి భయపడి ధైర్యంగా వచ్చి సపోర్ట్ చేసే పరిస్థితి 2 పార్టీలు చేయట్లేదు. కాబట్టి ఇప్పుడు విజయ్ దగ్గర ఉన్నటువంటి ఆప్షన్, కలవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆప్షన్ ఒకసారి పరిశీలిస్తే సిపిఎం నుంచి 2, సిపిఐ నుంచి 2, అదేవిధంగా ఇండియన్ ముస్లిం లీగ్ నుంచి 2, ఈ 3 కానీ వస్తే విజయ్కి వచ్చేటువంటి నెంబర్ 6 యాడ్ అవుతుంది. అప్పుడు 6 యాడ్ అయితే విజయ్ దగ్గర ఆల్రెడీ 107 + 5 112 ఉంది. 112 + 6 అనుకుంటే 118 అవుతుంది. మ్యాజిక్ ఫిగర్ 117. కాబట్టి విజయ్ ఈజీగా గట్టెక్కే పరిస్థితుంది. ఇప్పుడు సిపిఐ, సిపిఎం అలాగే ఇండియన్ ముస్లిం లీగ్ సంబంధించిన ఈ 3 పార్టీల మీద డెసిషన్ ఉంది. వీళ్ళు ఇంకా నిర్ణయం చెప్పలేదు బయటకి. సిపిఐ సిద్ధంగా ఉంది. ముస్లిం లీగ్ సో జాతీయ ప్రయోజనాలు, అక్కడ రాష్ట్ర ప్రయోజనాలను బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇంకొక ఆప్షన్ కూడా మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అన్నా డిఎంకే పార్టీకి సంబంధించి ఒక చీలిక వచ్చేస్తుంది. అన్నా డిఎంకే పార్టీలో ఇప్పటికే విజయ్కి సపోర్ట్ చేయడానికి దాదాపు ఒక 10 మందికి పైగా సిద్ధంగా ఉన్నారు. ఈ 10 మందిని విజయ్ కలుపుకుంటాడు. ఈ ఆప్షన్స్ ఏమీ కుదరలేదు. చిన్న పార్టీలు ఎవరు సపోర్ట్ చేయట్లేదు. కానీ అన్నా డిఎంకేలో ఒక వర్గం చీలిపోతుంది. విజయ్కి సపోర్ట్ చేయడానికి షణ్ముగం ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా విజయ్తో కలవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఆ 10 మంది సపోర్ట్ చేస్తే విజయ్ ఈజీగా గట్టెక్కుతారు. కాకపోతే తన సిద్ధాంతాలని పక్కన పెట్టి సాంప్రదాయ రాజకీయ పార్టీలాగే స్వార్థ ప్రయోజనాల కోసం నిర్ణయం తీసుకున్నాననే అపవాదు వస్తుందనేటువంటి ఉద్దేశంతో ఈ 10 మంది ఎమ్మెల్యేలని తీసుకోవాలా వద్దా అనేటువంటి ఆలోచనలో విజయ్ ఉన్నాడు. అల్టిమేట్గా ప్రస్తుతం ఆయన 2వసారి కూడా గవర్నర్ కార్యాలయానికి వెళ్ళాడు. మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయడానికి అవకాశం ఉందని అడుగుతున్నాడు. ఇవేమీ కుదరనటువంటి పక్షంలో సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టు ద్వారా గవర్నర్ మీద ఒక డైరెక్షన్ తీసుకొచ్చి అప్పుడు ప్రమాణ స్వీకారం చేసి అసెంబ్లీలో తన బల నిరూపణ చేసుకోవడం కోసం కొంత గడువును కూడా కోరేటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనా ప్రస్తుతం విజయ్ ముఖ్యమంత్రి అవుతున్నాడా లేదా,
విజయ్ని ముఖ్యమంత్రి కానివ్వకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నాలు ఎంతవరకు జరగబోతున్నాయనేది కూడా ఇప్పుడు మొత్తం సర్వత్రా తమిళనాడులో జరుగుతున్న గంటకు మారుతున్నటువంటి అక్కడ రాజకీయ పరిణామాలు యావత్ దేశాన్ని అంతా కూడా ఎంతో ఆసక్తిగా మార్చేసాయని చెప్పాలి. చూద్దాం మీరేమనుకుంటున్నారు. విజయ్ ముఖ్యమంత్రి అవుతాడా? విజయ్ మీద ఇప్పుడు బీజేపీ చేస్తున్నటువంటి ఎత్తుగడలన్నీ ఫలిస్తాయా? ఇంకొక విషయాన్ని కూడా మనం ఈ వీడియోని సైన్ ఆఫ్ చెప్పే ముందు ఇంకో పాయింట్ కూడా చెప్పాలి. ఏంటంటే విజయ్ ఇప్పుడు ఈ 10 మంది కలవాలనుకుంటే అన్నాడీఎంకే కూడా డైరెక్ట్గా సపోర్ట్ చేయాలనుకుంటే అప్పుడు కాంగ్రెస్కి దూరంగా ఉండాలనేటువంటి డిమాండ్ కూడా పెట్టేటువంటి అవకాశం ఉంది. సో విజయ్ కాంగ్రెస్కు దూరంగా జరిగి అన్నాడీఎంకేతో కలుస్తాడా, లేదంటే అన్నాడీఎంకేని చీల్చి ఆ 10 మంది ఎమ్మెల్యేలను తనతో కలుపుకుంటాడా, లేదంటే చిన్న పార్టీల సపోర్ట్తో సిపిఐ, సిపిఎం, ఇండియన్ ముస్లిం లీగ్ లాంటి పార్టీలు, అలాగే చిన్న ఉన్నటువంటి ఒక్కొక్క స్థానాన్ని గెలిచినటువంటి లోకల్ పార్టీలతో రెండింటిని కలుపుకొని ముందుకు వెళ్తాడనేది మనకు ఒక కొన్ని గంటల్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం. మీరేమనుకుంటారు? విజయ్ ఖచ్చితంగా సీఎం అవుతాడా, లేదా బీజేపీ అడ్డుకునేటువంటి ప్రయత్నం సక్సెస్ అవుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.